షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఇద్దరికి ఇంత కామెడీ టైమింగ్ రావడానికి కారణం ఎవరు? మీరా ఎవరుంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వాళ్ళ డాడీకి ఎక్కువ ఉంటుందా? రోజు ఇంతేనా మీకు? ఇంకా టైం పాస్ అయిపోతూ ఉంటదేమో ఇంట్లో, టీవీ ఆన్ చేయక్కర్లేదు. చాలా తక్కువ అండి. అమ్మో, చూసింది చాలా తక్కువ. ఇంటికాడ ఉండే రచ్చ చాలా ఎక్కువ, భరించలేము అనమాట. కావాలని బెడ్ ఎక్కేసి ఫైట్ చేసుకున్నారా? ఆ మంచం టపా టపా సౌండ్ వస్తే నేను బెల్ట్ తీసుకున్నాను. అప్పుడు దాకా ఆపరిద్దరు అసలు. ఇద్దరులో అంటే కొంచెం చిచ్చరిపిడికి, బాగా చిచ్చరిపిడికి ఎవరో, కొంచెం తక్కువ ఎవరు? వాడే రెచ్చగొడతాడు వాడు. అమ్మ కూసి ఎవరండి? ఈయన మనోడా? అదే వచ్చి మీ పక్కన కూర్చున్నప్పుడే డౌట్ వచ్చింది. లేకపోతే అసలు ఉండలేడండి. వాళ్ళ డాడీ లేకపోయినా లేదు, మీ దగ్గర ఏమైనా కాక పడుతున్నాడు. మీరేం నమ్మేకండి. మీరు మనోడు తెలివైనవాడు బాగా, నాకు అర్థమైంది. మనోడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు. మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. చాలా తెలివైనవాడు. ఇద్దరు సెకండ్ హ్యాండ్లు చూసారా ఫ్రెండ్స్? అదిగా అంటే సెకండ్ హ్యాండ్ కష్టాలు నాకు కూడా తెలుసు. సెకండ్ హ్యాండ్ పోయిన ఇంటర్వ్యూలో నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పు. అదే తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అలా అంటున్నాడు. మరి మీ అక్క డ్రెస్ ఎప్పుడన్నా నువ్వు వేసుకున్నావా? మరి సెకండ్ హ్యాండ్ అంటాడుగా, అది చెప్పమను. సెకండ్ హ్యాండ్ అవుతారు అయ్యా. మరి ఆ డ్రెస్ అలా వేసుకుని నేను డ్రెస్సులు ఒక్కటే వేసుకోలేకపోయాను, మనోడు పాపం అవి కూడా వేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఇప్పుడు నా అంత వెయిట్ ఉన్నాడు. కావాలని తిని పెరుగుతున్నాడంట. నీకంటే లావ్ అయ్యి నీకంటే పొడుగైన తర్వాత తన బట్టలను వేసుకోవాలని. కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? ఎవరు ఇచ్చారనుకుంటున్నావు ఐడియా? నువ్వే. మీ మమ్మీ ఇచ్చారంట. నిజం, నువ్వు నమ్మేస్తున్నావు. నువ్వేదో అమ్మ కూర్చుని నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటున్నావు. మమ్మీ ఇచ్చిన ఐడియా ఇది. ఏడుస్తుంటే నైట్ లేపి చెప్పింది ఆ ఐడియా. నిజంగానే నీ డైలాగ్ నీకే చెప్తా. సో ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది అంటే వీళ్ళు ఒక ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, డ్రామా జూనియర్స్కి వెళ్ళొచ్చు అని ఎలా అనిపించింది? లాక్డౌన్ లో రీల్స్ చేసాము. ఆ రీల్సే నిదానంగా కొంచెం కొంచెంగా పెంచుకుంటా సినిమా సాంగ్స్ అని చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న డైలాగ్స్ నుంచి సినిమా సాంగ్స్ చేస్తూ ఉన్నాం. ఆ సినిమా సాంగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం మాకు వీడు బాగానే చేస్తున్నాడు, పర్లేదు. మీ పెద్దోడి మీద అనిపించింది? పెద్దోడి మీద. చిన్నవాడిని అడిగితే వీడు పెద్ద చేసేవాడు కాదు. వాడు చేసిన తర్వాత చూసి వీడు కొంచెం ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. సరే ఆడిషన్స్ కి సరదాగా వెళ్ళాం అంతే. అసలు సక్సెస్ అవుతామన్న ఐడియా కూడా లేదు. ఇంత దూరం వస్తామని, కప్పు కొడతాడని అసలు ఈ థాట్సే లేవు. ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సరే సరదాగా వెళ్ళాము ఆడిషన్స్ కి. వెళ్ళాము, అక్కడ సెలెక్ట్ అయ్యాము. దేవుడి దేవాల ఫోన్లే అనుకున్నాం. 3-4 ఆడిషన్స్ అన్ని అయిన తర్వాత కూడా ఫైనల్ కి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీ. స్కిట్లు చేస్తున్నాడే చాలు, మన బాబు టీవీలో కనిపిస్తున్నాడు, మన ఫ్యామిలీలో ఎవరో లేరు, మన ఫ్యామిలీ నుంచి ఒకడు వెళ్తున్నాడు, చాలే కప్పు, అసలు ఆలోచన లేదు. క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి కొంచెం మనకి టెన్షన్ పెరిగింది. వస్తాడా మనోడు, రాడా, ఎంత కాంపిటీషన్ లో మనోడు ఏ మూలకి వెళ్ళిపోతాడో, మళ్ళీ టాప్ 5 లో ఉంటాడా, టాప్ 10 లో ఉంటాడా, ఈ థాట్ లో ఉన్నాం. కానీ నంబర్ 1 పొజిషన్ కి వస్తాడన్న ఆలోచన అయితే అసలు ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడమే గొప్ప విషయం. సో అలాంటిది కప్పు కొట్టేసాడన్న అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. కానీ ఇది హ్యాపీ, అసలు అది అసలు ఊహించలేదు కొడతాడనేసి. అంటే బేసికల్లీ తల్లిదండ్రులకి, ఫాదర్ కోరుకునేది వేరు. అమ్మ ఏమిటంటే ఎప్పుడు ప్రేమగానే ఉంటది. కొడుకు ఇక్కడే ఉన్నా అక్కడున్నా, ఎంత గొప్పోడైపోయినా అక్కడున్నా కూడా అమ్మ ఒకలాగే చూస్తుంది. ఫాదర్ వేరు. ఫాదర్ ఏంటంటే బాగుపడాలి, ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. సో మీరు ఎప్పుడో మహా అయితే 25 ఏళ్ళ తర్వాత ఒక జాబ్ వస్తే ఆనందపడాలి, అమ్మ మా వాడు ప్రయోజకుడు అయ్యాడని. మీరు అసలు ఏంటంటే బుడ్డగాళ్ళు ఇప్పుడే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చినట్టున్నారు కదా. కష్టపడినందుకు ఫలితం వచ్చింది. మెంటర్స్ కూడా అక్కడ నేర్పించే వాసు సార్ కానీ, తర్వాత మనోజ్ సారు, ప్రవీణ్ సారు, ఫణి సారు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని బాగా ట్రైన్ చేసేవాళ్ళు. దాని తగ్గ కష్టం కనిపించింది అనమాట. వాళ్ళని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎంతో ట్రైన్ చేశారు చక్కగా. ఆ కష్టం బాగా కనిపించింది. వాళ్ళ కష్టానికి వీళ్ళు ఫలితం చూపించారు. అది ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు అన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినందుకు వీళ్ళు అర్థం చేసుకొని, వీళ్ళకి పైగా స్కూల్స్ పక్కన, అటు పక్కన స్కూల్స్ రెడీ అయిపోయినాయి, ఇటు పక్కన ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ స్కిట్స్ మర్చిపోకుండా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేశారు. అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ విషయంలో చాలా హ్యాపీ. సో మీకు ఏమన్నా ఉన్నాయండి ఇలాంటి? అంటే మనతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎస్పెషల్ ఈగోకి పోయి కొంచెం గొడవలైనా ఎక్కువ మాట్లాడకుండా మనతో టచ్లో లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీ అబ్బాయి ఎప్పుడైతే ఇలా డ్రామా జూనియర్స్లో కనిపిస్తున్నాడో, లేదంటే స్టార్ అవుతున్నాడో, లేదంటే విన్నర్ అయ్యాడో, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? తొందరగా ఎవరితో అంత స్మైలీతో మాట్లాడతాను. అంతతో నాతో ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు తొందరగా నన్ను దూరం పెట్టరు. కానీ వీళ్ళిద్దరు ఫాలోకి వచ్చాక అసలు ఎంత మంది ఒకళ్ళు కొత్త ఫ్రెండ్స్ అయిపోతున్నారా? బాగా గుర్తుపట్టడం, ఎక్కడికి వెళ్ళినా మీరు టీవీలో కనపడుతున్నారండి, మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారా,
అని చెప్పి వీళ్ళ ట్యూషన్ మ్యామ్ అండి బాగా అసలు స్టార్టింగ్ డే నుంచి వీళ్ళకి ఆఫర్ వచ్చింది. కొంచెం ఫస్ట్ లో స్కూల్ వాళ్ళు వద్దన్నారండి యాక్చువల్గా, అంటే వాళ్ళకి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయరు. వీళ్ళకి లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చాడు కొంచెం అన్నారు, కానీ చాలా బాగా మోటివేట్ చేసి, ఎందుకండి అందరికీ రాదు, దేవుడి దయ వల్ల వాళ్ళకి వచ్చింది, వీడికి ఏదో ఉంది కదా, అందుకే ఇంతమందిలో 650 మంది ఆడిషన్ జరిగింది విజయవాడ. దాంట్లో ఒక 10 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో మా పిల్లలు ఇద్దరు, సచినాపురంలో చందన అనే ఒక పాప, ముగ్గురే ఉన్నారండి. అసలు ఆ మ్యామ్ అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పిల్లల్ని కేర్గా చూసుకోండి, అదొక ఆధునిక ప్రపంచం అండి, మీరు వదిలేసి ఉన్నారు అనేది మాత్రం పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు మ్యామ్. మ్యామ్ మాత్రం వీళ్ళకి తిను ఫస్ట్ క్లాస్ నుంచి మాకు బాగా పరిచయం. ఇప్పుడు 10 ఇయర్స్ ఆయనకి, 10 ఇయర్స్ నుంచి కూడా వాడు ఆ ట్యూషన్కి రాకపోయినా హెల్త్ బాగా కేర్ తీసుకుంటారు. వర్ణిత మ్యామ్, హిందీ మ్యామ్, వాళ్ళకి టీచర్స్ కన్నా ట్యూషన్ మ్యామ్ బాగా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. అంతేలేండి, అంటే వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అదంతా ఓకే, అలా ఫేమ్ అవడం ఓకే, బట్ ఈ చదువు వదలకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది ఆవిడ అదే చెప్తారు, ఇప్పుడు మీరు అట్లా ఆ ప్రపంచానికి వదిలేస్తే వీడు అలాగే ఉండిపోతాడండి, మీరు పట్టుకోండి, యాజ్ ఎ టైంలో చదువు కూడా ఇంపార్టెంట్ మీరు చెప్తూ ఉండండి, మోటివేషన్ చేయకపోతే మళ్ళీ అట్లా అయిపోతాడు. కాకపోతే ఇద్దరు చదువుతారండి. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఎవరైనా గ్రేడ్లు తగ్గుతాయేమో అని భయం ఏమనుకున్నది ఇద్దరు కదా. యూనిట్ టెస్ట్ కూడా మన ఫైనల్ దానికి ఆగిపోయిందండి. లాస్ట్ షెడ్యూల్ కి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఇద్దరికి స్టార్ట్ అయింది. ఇక్కడ రిహార్సల్ స్టార్ట్ అయిన టైము, అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒకటే రోజు క్లాస్ మేడం ఫోన్ చేశారు, ఏం సార్ పిల్లలు రాలేదు అనేసి, ఇలాగా ఫైనల్ ఉంది మేడం అంటే, సరే సార్ అయితే ఓకే ఆల్ ది బెస్ట్ చెప్పండి, బాగా పెర్ఫామ్ చేయమని చెప్పండి, సార్ నేను మాట్లాడతానండి తర్వాత అని చెప్పేసి కాల్ కట్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నాను నేను, చేసి నేను వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు వీళ్ళు, ఇచ్చాను మేడం విన్ అయ్యాను అంటే, ఆల్ ది బెస్ట్ రా, ఇంకా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అయిపోయింది కదా ఇంకా అక్కడికి. యాక్చువల్గా A+ లోనే ఉంటారండి ఇద్దరు, కాకపోతే కొంచెం కరోనా టైంలో 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆగిపోవటం వల్ల ఈయన B+కి వచ్చాడు, B నుంచి Bకి వెళ్ళిపోయాడు. ఆయన మాత్రం A+Aలోనే ఇప్పుడు చదివినట్టున్నాడండి, అసలు పుస్తకం తీసి చదివినట్టున్నాడు. మార్క్స్ చూస్తే క్లాస్ లో 4th ర్యాంక్ 3rd ర్యాంక్ 2nd ర్యాంక్ అలా ఉంటాం. మీ ఎవడైనా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్ అసలు, చూసుకోకర్లేదు. వర్క్ ఎక్కువ చేస్తాడు. షాపింగ్ మాల్ అన్నావు కదా, ఇంకో మా అమ్మ నిజంగానే ఉంది, మా అమ్మ కూడా ఉంది అక్కడ. ఏమండి షాపింగ్ మాల్ అది రియల్ గా గుర్తుపెట్టా, లేకపోతే నువ్వు చెప్తే గుర్తుపెట్టారా? వాళ్ళే గుర్తుపట్టారు. లేదు వాళ్ళలో ఫస్ట్ హేమంత్ అని వస్తుంటే, హేమంత్ కాదు ఋత్విక్కే విన్ అయ్యాడంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చారా? విన్ అయినప్పుడు కాదన్నా, ఎప్పుడు 2 నెలలు అవుతుంది గుర్తుపెట్టి. 2 నెలలు కాదు, 1 నెల. నువ్వు ఎక్కువ స్కిట్లు చేస్తున్నావు కదా అంతే. హేమంత్ ఇప్పటికీ అందరికి సెకండ్ హ్యాండ్ అంటున్నారు తెలుసా హేమంత్ ని. నిన్న ఎవరన్నా అలా అన్నారా, పేర్లు పెట్టి ఋత్విక్ అని పిలుస్తున్నారు. బట్ మీకు ఉన్నారా, మీరు అప్పుడే సెట్స్ లో ఉన్నారా విన్ అయినప్పుడు? మీకేమనిపించిందండి అలా అనౌన్స్ చేయగానే? మీకు అంటే మనది కాదులే, ఇది మనకు అంత సీన్ లేదులే అనే భయం ఉంటది కదా. లాస్ట్ కి హోప్ వచ్చింది, ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి కూడా వాడు చేసిన క్యారెక్టర్స్ అలా